హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ పేపర్‌లో వచ్చిన ఒక వార్త మీద నేను కొంచెం మాట్లాడదలుచుకున్నానండి. అదేంటంటే, తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీ ఆస్తులు పోతాయి. ట్రిబ్యునల్ ఆదేశాన్ని అనుసరించి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయొచ్చు. జిల్లా అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లో రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టీకరణ. తల్లిదండ్రుల చేత ఆస్తులు రాయించుకొని వృద్ధాప్యంలో వారి బాగోగులను పట్టించుకోకుండా వారి పట్ల కర్కశంగా వ్యవహరించే వారసులకు హెచ్చరిక. తల్లిదండ్రుల సంరక్షణ పరంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే బిడ్డల విషయంలో ఆర్డీఓ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాలను పరిగణలోకి తీసుకొని గిఫ్ట్ లేదా సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని జిల్లా అధికారులకు రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఆదేశించింది. పిల్లలు నరకం చూపిస్తుండటంతో తమకు న్యాయం చేయాలంటూ పలువురు తల్లిదండ్రులు ట్రిబ్యునళ్లను ఆశ్రయిస్తున్నారు. వృద్ధుల అభ్యర్థనలపై ఆర్డీఓ విచారణ జరిపి ఇచ్చే ఆదేశాల ఆధారంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ రద్దు చేయవచ్చని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ ఎం శేషగిరి గారు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. అయితే మాట తప్పితే అంతే సంగతులు. వృద్ధాప్యంలో అమ్మా నాన్నల బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తులు పొందిన పిల్లలు ఆ తర్వాత మాట తప్పుతున్నారు. పెద్దలను నడి రోడ్డు పైన పడేస్తున్నారు. నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులు తమ వారసులకు ఇచ్చిన ఆస్తులను రద్దు చేసుకునే హక్కును తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం 2007 కల్పిస్తుంది. పిల్లలకు బదిలీ చేసిన ఆస్తులపై తల్లిదండ్రులకు తిరిగి యాజమాన్య హక్కులు లభించేలా ఆదేశించే అధికారం ట్రిబ్యునల్కు ఉంది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ పోషణ బాధ్యత వారి కుమారులు కుమార్తెలదేనని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నిజమేనండి. ఇవాళ ఏమంటే ఒకటి ఆలోచించండి, అందరికీ చెప్తా ఉన్నా, మన తల్లిదండ్రులు మన మన మనం సెటిల్ కావడం కోసం, మనం బాగా ప్రయోజకులు కావడం కోసం వాళ్ళు తినకో మనకి మూతి గడిగి ముడ్డి గడిగి వాళ్ళు ఎంతో దాచిపెట్టి మనల్ని మంచిగా చదివించి మంచి ప్రయోజకులను చేసి ఒక స్థాయిలో నిలబెట్టారు. మనకు పెళ్ళిళ్ళు చేసి ఆ తర్వాత వాళ్ళకి వారసులు వచ్చి ఇదంతా హ్యాపీగా చూస్తారు తల్లిదండ్రులు. మరి నా పిల్లడు బాగుండాలి, నా కూతురు బాగుండాలి అని అంత స్వార్థంతో ఆ తల్లి తండ్రి ఎంతో కష్టపడి మిమ్మల్ని ప్రయోజకుల్ని చేస్తే మీకు మాత్రం ఆ స్వార్థం ఎందుకు ఉండదండి? నా తల్లిని తండ్రిని చూడాల్సిన బాధ్యత నాది, నేను మంచిగా చూసుకోవాలని మీకు ఎందుకు ఉండటం లేదు? హ్యూమానిటీ ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఒకటండి, ఈ జీవోలు వచ్చిన తర్వాత మాత్రమే చూడాలనేది కాదు, ఆ ప్రేమ ఆప్యాయతలు అందరికీ ఉండాలి. సరే, ఏదేమైనా చాలామంది ఇట్లా వృద్ధాశ్రమంలో చేరడము, లేదు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, ఆస్తిపాస్తులు మాత్రం వాళ్ళు దాచేసుకొని పట్టించుకోకపోవడం వల్ల కొంతమంది కోర్టుకు వెళ్ళడం వల్ల కోర్టులో తల్లిదండ్రులకు ఈ మంచి తీర్పు వచ్చింది. ఇది ఓకే, కానీ ఇలా ఉండకూడదండి. ఒకరికొకరు ప్రేమానురాగాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీద నేను చెప్పిన కంటెంట్ మీద, సబ్జెక్ట్ మీద మీకు నచ్చిన కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.